రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ బంధించిన 41,000 మంది యుద్ధ ఖైదీల్లో 3,765 మందిని ఇక్కడికి తరలించారు. వారితో బలవంతంగా మైనింగ్ పనులు చేయించేవారు. వారికి ఆహారం కూడా పెట్టేవారు కాదు. పని చెక్కిపోతే హింసించేవారు. దీంతో వారంతా అస్థి పంజరాల్లా మారారు. చాలా మంది ఆ గనుల్లోనే ప్రాణాలను విడిచేవారు. ఈ దీవి నుంచి తప్పించుకున్న సన్ జుగ్వా అనే కూలీ తెలిపిన వివరాల ప్రకారం అక్కడ తమని బానిసల్లా చూసేవారని, 14 ఏళ్ల వయసు నుంచే ఆ పనులకు తరలించేవారని తెలిపాడు. యుద్ధం ముగిసిన తర్వాత 1442 మంది కొరియా కూలీలను, 722 చైనా కూలీలను చనిపోయే వరకు హింసించారని చెప్పాడు. ఆ దీవి నుంచి తప్పించుకోవడానికి కూలీలు సముద్రంలోకి దూకేవారని, దాన్ని ఈదలేక మధ్యలోనే తమ ప్రాణాలను కోల్పోయేవారని, కొంతమంది సూసైడ్ కూడా చేసుకునేవారని అతను చెప్పాడు. ఇది దీవి కాదు, ఒక నరకం. దీన్ని దీవి అనడం కంటే నరకం అనడమే ఉత్తమం. ఎందుకంటే ఇక్కడ మైనింగ్లో చనిపోయిన కూలీలు, యుద్ధ ఖైదీలను పాతిపెట్టేందుకు స్థలం సరిపోయేది కాదు. దీంతో శవాలను దహనం చేసేందుకు క్రెమటోరియంను కూడా ఏర్పాటు